जय बोलो गणेश महाराज की, भारत माता की, భారత్ మాతాకి. ఈ సౌండ్ ఈ 500 మీటర్ల దూరం ఉన్న రోహింగ్యా క్యాంప్ కూడా పోతలేదు. బంగ్లాదేశ్ అని వినిపించాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వేదికను అలంకరించిన పూజ్య స్వామీజీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పదాధికారులు, పుర ప్రముఖులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ వీరులు, వీర నారీలందరికీ కూడా, మీడియా వారితో సహా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతదేశం ఒక సావరెన్ రిపబ్లిక్, అవునా కాదా? సావరెన్ రిపబ్లిక్ అంటే మనం గవర్నర్ చేసుకోవడానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. భారతదేశం ధర్మశాలనా? ఈ దేశం ఒక సావరెన్ రిపబ్లిక్, ఇది ధర్మశాల కాదు. ఈ దేశంలో ఎవరు ఉండాలనేది ఈ దేశం కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఈ దేశ సిటిజన్స్ మాత్రమే, ఈ దేశంలో ఆర్టికల్ 19(1) ప్రకారం ఈ దేశ సిటిజన్స్ మాత్రమే ఈ దేశంలో ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఈ దేశ సిటిజన్స్ మాత్రమే ఈ దేశంలో ఎక్కడైనా వెళ్ళి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ దేశ పౌరులు మాత్రమే ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. నా కాన్స్టిట్యూషన్లో ఎక్కడ అక్రమ వలసదారులు అని పేరు లేదు. నా కాన్స్టిట్యూషన్లో లేని లాను ఈ రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది? సాక్షాత్తు ఈ సభను నిర్వహించుకోవడానికి మనం హైకోర్టు ముందు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన వాదనలలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ఏం చెప్పారు అంటే, మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ సభ జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి 500 మీటర్ల దూరంలో 7,000 వరకు రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళ బయోమెట్రిక్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ 7,000 మంది రోహింగ్యాలు 26 క్యాంపులలో ఇక్కడే 500 మీటర్ల దూరంలో ఉన్నారు. కాబట్టి ఈ సభ పెట్టుకుంటే ఇక్కడ మత కల్లోలాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సభకు పర్మిషన్ ఇవ్వద్దు అని కోర్టును కోరుకోరు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంటి ఓనరు మా ఇంటికి దొంగ వచ్చిండు అని పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే, లేలే దొంగ మంచోడు కాదు, నువ్వు పారిపోవాడు అని చెప్పినట్టుంది. దొంగ నువ్వు కంప్లైంట్ ఇచ్చినావని తెలిస్తే దాడి చేస్తాడని చెప్తే ఓనర్ భయపడాలంటుంది. మేము లీగల్, వాళ్ళు ఇల్లీగల్, మాకే రైట్, వాళ్ళకి రైట్స్ లేవు. రోహింగ్యాలను ఏడ కూడా ఇండియన్ లాలో రిఫ్యూజీస్ గా డిక్లేర్ చేయలేదు. ఇండియా యునైటెడ్ నేషన్ రిఫ్యూజీ కన్వెన్షన్ కి సిగ్నేటరీ కాదు. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో ఉన్న ఏ చట్టాలలో రిఫ్యూజీ లేదు. ఇక్కడికి అర్ధరాత్రి పూట ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వచ్చి, ఇంత దూరం దాటి వచ్చి మన హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో ఈడ అక్రమంగా నివాసం ఏర్పడిన వాళ్ళని ఏమంటారు? ఇల్లీగల్స్ అంటారు. ఈ ఇల్లీగల్స్ ని ఇండియన్ ఫారెన్ యాక్ట్ ప్రకారం ఏం చేయాలో తెలుసా? వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ వెరిఫై చేయాలి. వెరిఫై చేసి డీటైన్ చేయాలి. డీటైన్ అంటే ఎట్లా? మన కరోనా వచ్చిన స్టార్టింగ్ లో మార్చ్ 16, 18, 20 టైంలో ఎవరన్నా కరోనా వచ్చింది అంటే వాళ్ళని ఏం చేస్తుండే? క్వారంటైన్ చేస్తుండే. ఒక ఇంట్లోనే పెట్టేసి చుట్టూ బ్యారికేడింగ్ చేసి బ్లీచింగ్ పౌడర్ వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళకుండా, ఎవరు లోపల పోకుండా చూస్తుండే. దాన్ని డిటెన్షన్ అంటారు. ఐడెంటిఫై చేసిన 7,000 మంది రోహింగ్యాలు డిటెన్షన్లు ఉన్నారా? లేరు. రోజు పొద్దున బయటికి వెళ్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పోయి ర్యాక్ పికింగ్ పేరు మీద కల్తీ సామాన్లు తయారు చేయడం. ఇదే రోహింగ్యా బంగ్లాదేశీ క్యాంప్లో కల్తీ అల్లం వెల్లిగడ్డ పేస్టు, మీకు చుట్టుపక్కల హోటళ్లలో మీరు తినే బిర్యానీలు అనుకునే బిర్యానీలల్లా ఈ రోహింగ్యాలు తయారు చేసిన కల్తీ జింజర్ గార్లిక్ పేస్ట్ అమ్ముతున్నారు.
బిజినెస్లు చేస్తున్నారు, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి. నీకు ఎన్ని కార్డులు ఉన్నా నువ్వు ఇల్లీగల్, మేం లీగల్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలి. మా సభ మీద తప్పుడు ప్రచారం చేయడం బంద్ చేయాలి. ఈ సభ ద్వారా ఐ వాంట్ టు మేక్ ఇట్ లౌడ్ అండ్ క్లియర్. ఈ సభ ఏ మతాకు వ్యతిరేకంగా కాదు, ఏ భాషకు వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. ఇది కేవలం ఇల్లీగల్స్ కు మాత్రమే వ్యతిరేకం. కాబట్టి మేము ధర్మరక్ష సభ అని పేరు పెట్టుకుంటే, మీరు ధర్మరక్ష సభ ఎందుకు పేరు పెట్టుకున్నారు? మీరు రాష్ట్ర రక్షా సభ లేకపోతే దేశ రక్షా సభ పెట్టుకోవచ్చుగా అని ఒక ఆయన అడిగి టీవీ ఇంటర్వ్యూలో ఇంతకుముందు. నేనన్నా ధర్మం అంటే దానికి అర్థము సందర్భం బట్టి వస్తుంది. నువ్వు రాష్ట్ర ధర్మం చేసాడు, ఎట్లయితే రాష్ట్ర ధర్మం ఉంటుందో, ధర్మంతో పాటు రాష్ట్ర ధర్మం ఉంటుందో, అట్లనే ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్ వాళ్ళ ధర్మంగా భావించి రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించుకోవాలి. ఎవరి నుంచి? ఇల్లీగల్ నుంచి. ఆ ధర్మమే ఈ ధర్మం అని మేము ధర్మరక్షా సభ అని పేరు పెట్టుకున్నామని చెప్పినాం. నేను ఒక్కటే క్లియర్గా చెప్పదలుచుకున్నా, ఇల్లీగల్స్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయాలి, వెరిఫై చేయాలి, డిపోర్ట్ చేయాలి, అంతకన్నా ముందు డిటైన్ చేయాలి. ఇప్పటి వరకు లెక్కల ప్రకారం వీళ్ళ దగ్గర కేవలం రోహింగ్యాల లెక్కనే ఉంది, బంగ్లాదేశీల లెక్క లేదు. ఆ బంగ్లాదేశీల లెక్క కూడా తేరాలి. ఈ సభ ద్వారా యావత్ ప్రపంచానికి, యావత్ భారతీయులకు మేము చెప్పే ఒకే ఒక సందేశం ఏంటంటే, మనం టైం బాంబ్ మీద కూర్చున్నాం. ఈ టైం బాంబ్ ఎప్పుడు వెళ్తుందో తెలియదు. పేలక ముందే మేలుకుందాం. మన రక్షణ చర్యగా మనమే ఈ రకంగా సభలు నిర్వహించుకొని దేశానికి, ఇక్కడ ప్రభుత్వాలకు సందేశం ఇద్దాం, డిమాండ్ చేద్దాం, డిపోర్ట్ చేయాలి. లాస్ట్ ఇల్లీగల్ బంగ్లాదేశీ, ఇల్లీగల్ గా ఇక్కడ నివాసం ఉంటున్న రోహింగ్యాను తరిమి కొట్టేంత వరకు మన ఈ ఉద్యమం ఆగదు, ఆగదు, ఆగదు. భారత్ మాతాకి ధన్యవాదాలు.